వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలోని 25వ వార్డుకు చెందిన న్యాడం శాంతికుమార్ మాజీ ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్తో వివిధ పార్టీలకు చెందిన 100 మంది మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సార్ ప్లీజ్ అమ్మ సార్ ప్లీజ్ అమ్మ దగ్గరికి నువ్వురా సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ పార్టీ సభ్యులే అందరి ముందు కంప్లైంట్ చేస్తాం అంతే. సార్ ప్లీజ్ పార్టీ సభ్యులే అందరి ముందు కంప్లైంట్ చేస్తాం అంతే. సార్ ప్లీజ్ అక్క శివన్న ఒకసారి మాదాసి ప్రవీణ్ గారు వీళ్ళంతా జైన్ ఇక్కడ గ్రూప్ ఫోటో దినేష్ ముత్తోజ్ ఒక్క నిమిషం సార్ 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 ప్లీజ్ వన్ ఫోటో. అన్న శ్రీకాంత్ ఒక్క నిమిషం ఆగే. తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ వర్ధిల్లాలి పెద్ది సుదర్శన్ నాయకత్వం వర్ధిల్లాలి పెద్ది సుదర్శన్ నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 24 గంటలు ఇక్కడే ఉన్నా. నేను రాత్రింబవళ్ళు ప్రజలకు అందుబాటులో ఉన్నా. నేను ఏ వర్గ ప్రజలు ఏ పార్టీ అని నా నోట రాలేదు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే ప్రజలది, ఒక పార్టీ కార్యాలయం కాదు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా పోయేటువంటి వాతావరణం ఉన్నదా? ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నేను ఉన్నా కాబట్టి ఆయన ఉండడట, నేను కూర్చున్న కుర్చీలో ఆయన కూర్చున్నాడు. అదేందో నాకు అర్థం కాలే. కార్యాలయాలు పెట్టుకున్నారు, రూల్ ఉందా అట్లా? మరి మిగతా కుల సంఘాలలో లేదా ఇతర ఆర్గనైజేషన్స్ ఏదైనా కూర్చోవాలంటే నర్సంపేటలో ఎక్కడ కూర్చోవాలి?